హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది రెండో వీడియో. నీకు తెలివితేటలు ఉన్నాయి, మేధస్సు ఉంది, మంచి చేయాలన్న కోరిక ఉంది. మరి ఎలా జనాలలోకి తీసుకెళ్ళాలి అని మంచి ప్లాట్ఫామ్ ఎన్నుకోవటమే ఫస్ట్ విజయం. మరి అలాంటి విజయాన్ని దక్కించుకున్నవాడే మరి సమాజంలో గుర్తింపు పొందుతాడు. మరి ఆ రోజుల్లో అయితే ఏవైతే అవకాశాలు లేవు, కానీ ఈరోజు మాత్రం చాలా ఛానల్స్ కానీ మరి టీవీలు కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటిదే యూట్యూబ్ ఛానల్. నేను చెప్పాను కదా, నేను కథలు చెప్పడం ఇష్టము, నాకు కోరిక, మరి ఆశయమని. ఆ రోజు అయితే చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి మనం వాళ్ళకి వినిపించగలిగాం. ఈరోజు మరి అలా లేదు. మరి నా యొక్క కోరికలు, నా యొక్క తెలివితేటలు, నా యొక్క ఆలోచనను జనాలకి పంచాలి అంటే మంచి ప్లాట్ఫామ్ కావాలి అనుకున్న సందర్భంలో యూట్యూబ్ ఒకటి నాకు తారసపడింది. ఫోన్ ఉంది, మరి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయటం చేత కాదు. మరి ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరినన్ను అడిగితే సిగ్గు, ఇంత పెద్దవాడివి నీకు యూట్యూబ్ క్రియేట్ చేయడం రాదా, చదువుకున్నవాడివి అని హేళన చేస్తారు అని నాలో నేను కొంతకాలం మదన పడ్డాను. అకస్మాత్తుగా ఒక దేవుడు పంపినట్లుగా మా ఇంటి ఎదురంగా ఒక పిల్లవాడు కనిపించాడు. అతన్ని అడిగా, ఇట్లా సంగతి, యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేయాలి అంటే చేస్తాను కానీ నాకేంటి అని అతను అనటం జరిగింది. చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు ఇవ్వచ్చు, కానీ ఈ పిల్లవాడు పెద్దవాడు. నేను నీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే నాకు బిర్యానీ ఇప్పించాలి అని ఒక షరతు పెట్టాడు. సరేనని నేను బిర్యానీ ఇప్పించి యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయించాను. మరి ఎలా అప్డేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, వీడియోలు తీశాను, ఎలా అప్డేట్ చేయాలి, మళ్ళా ఆ పిల్లవాడికి వెళ్ళా, మళ్ళీ బిర్యానీ పెట్టించి ఇలాగా అప్లోడ్ చేసుకుంటూ చూసారా. తెలివితేటలు, ఆలోచనలు ఉంటేనే సరికాదు, సరైన ప్లాట్ఫామ్ ఎన్నుకొని దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలగటమే తెలివితేటలు మరి విజయము. కాబట్టి మరి ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే సొంతగా మరి క్రియేట్ చేసుకొని మన కాడున్న ఆలోచనల్ని జనాలకి పంచి విజయాన్ని సాధిస్తారని కోరుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు జల్సా కావాలంటే మరి లైక్ కొట్టండి, మీకు ఖుషీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు గినక అత్తారింటికి దారేదంటే షేర్ చేయండి. బాయ్.